ఇక వృశ్చిక రాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరం ఎలా ఉండబోతుందయ్యా అన్నట్లయితే కనుక ఎవరెవరు ఈ వృశ్చిక రాశిలోకి వస్తారో ముందు తెలుసుకుందాం. ముందుగా విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కూడా ఈ వృశ్చిక రాశిలోకి వస్తారు కాబట్టి వృశ్చిక రాశిని చూసుకోండి. అయితే ఈ ఎవరైతే పేరుని బట్టి చూసుకుంటారో మీ పేర్లు మొట్టమొదటి అక్షరం కనుక తో, నా, నీ, ను, నే, నో, అలాగే యా, ఈ, యు ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా వృశ్చిక రాశి అవుతుంది కాబట్టి వృశ్చిక రాశిని చూసుకోండి. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 8గా కనపడుతోంది. విపరీతంగా డబ్బులు సంపాదిస్తారు. అలాగే ఆదాయం బాగా పెరుగుతుంది. అద్భుతమైనటువంటి డబ్బు సంపాదన పట్ల విపరీతమైనటువంటి మక్కువ పెరుగుతుంది. ఎలాగో ఒకలా సంపాదించాలని తాపత్రయం బాగా పడతారని చెప్పొచ్చు. ఇక వ్యయం 8గా కనపడుతోంది. చాలా శాతం పొదుపు పథకాల్లో పెట్టడం కానీ, డబ్బులు బాగా దాచడం కానీ, ఖర్చులు తగ్గించుకోవడం కానీ, అప్పులు తీర్చడం కానీ, రుణ బాధల నుంచి బయటపడడం కానీ చాలా అద్భుతంగా కనపడుతుంది ఈ సంవత్సరం ఆదాయపరంగా తిరుగులేనటువంటి రాశి ఏదైనా ఉందయ్యా అన్నట్లయితే కనుక అది వృశ్చిక రాశిని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇక రాజపూజ్యం 2గా కనపడుతోంది, అవమానం 6గా కనపడుతోంది. ఇక్కడ కూడా ఏమిటంటే కనుక మిమ్మల్ని మెచ్చుకునేవారు, మిమ్మల్ని పొగిడేవారు చాలా తక్కువగా కనపడుతున్నారు. కానీ మిమ్మల్ని మీ ఎదుగుదలను చూసి ఓరవలేని వారు, మిమ్మల్ని ఏదో రకంగా పాడు చేద్దామని చూసేవారు, మీరు సంతోషంగా ఉండి తట్టుకోలేనటువంటి వారు, ఏదో రకంగా మిమ్మల్ని ఏడిపించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు బయటే కాదు ఇంట్లో కూడా ఎక్కువగా కనపడుతూ ఉన్నారు. మీకు కావలసిన వాళ్ళే ఇంట్లో వాళ్ళే కూడా మీరు ప్రశాంతంగా ఉంటే చూడలేని పరిస్థితి లేదా అనేక రకాల ప్రభావాలు గురయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి దానిని తట్టుకోవడానికి మీకు మాత్రం చాలా మనోనిగ్రహణ శక్తి చాలా అవసరం.